Academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 2nd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా జపాన్ ప్రైమ్ మినిస్టర్ సనై తకైచి ఇండియాకి వచ్చారండి. మనము ఈ కాంటెక్స్ట్లో ఈ టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. భారత్ చేరుకున్న జపాన్ ప్రధాని సనై తకైచి, ఈమె ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్, మహిళా ప్రధానమంత్రి. జపాన్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ సనై తకైచి ఫస్ట్ టైం తొలిసారిగా ఇండియాకు వచ్చారు. మరి ఈమె ఎందుకు వచ్చారో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. 16th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్లో పాల్గొనడం కోసం న్యూఢిల్లీకి వచ్చారు. 16వ భారత్ జపాన్ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి న్యూఢిల్లీకి వచ్చారు. జపాన్ ప్రైమ్ మినిస్టర్ సనై తకైచి అరైవ్స్ ఇన్ ఇండియా ఫర్ 16th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జపాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. క్వాడ్ గ్రూప్లో జపాన్ కూడా ఒక మెంబర్ కంట్రీ. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, ఇందులో 4 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా. సో జపాన్ క్వాడ్లో మెంబరు. మరి ఈ సంవత్సరం 16వ భారత్ జపాన్ వార్షిక సమావేశం న్యూఢిల్లీలో జరగబోతా ఉంది. అందుకు ఈమె విచ్చేశారు. సో ఈమె 3 days పాటు ఇండియాలో పర్యటించబోతా ఉన్నారు. నిన్న వచ్చారు. జూలై 1st నుంచి జూలై 3rd వరకు ఇండియాలో విజిట్ చేయబోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఇది 16వ సమ్మిట్ అయితే లాస్ట్ ఇయర్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? 15th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ లాస్ట్ ఇయర్ 2025లో జపాన్లోని టోక్యోలో జరిగింది. అందులో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది ఒక ఇయర్ జపాన్లో జరిగితే ఒక ఇయర్ ఇండియాలో జరుగుతూ ఉందనేసి మనకు అర్థమవుతా ఉంది. మరి ఎందుకు ఇలాంటి సమ్మిట్స్ జరుగుతాయి? ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, బోత్ కంట్రీస్ మధ్య బైలేటరల్ రిలేషన్స్ను స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం ఇటువంటి సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఇందులో భాగంగా ఏమైనా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కుదిరాయని చెప్పేసి టుమారో క్లాస్లో తెలుసుకుందామండి. ఎందుకంటే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ రావాల్సి ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే మనకి పేపర్లో ఇచ్చాడు కాబట్టి 16th జపాన్ ఇండియా యాన్యువల్ సమ్మిట్, ఇండియా న్యూఢిల్లీ అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈమె ఫస్ట్ టైం వచ్చారు ఇండియాకి. మరి ఇక జపాన్ అంటేనే గుర్తు రావాల్సిండేది ఇండియా యొక్క మొట్టమొదటి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్ట్. భారతదేశం తొలిసారిగా ఒక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ని నిర్మిస్తూ ఉంది. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య, మహారాష్ట్రలోని ముంబై నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్ మధ్య ఒక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్ట్ని కూడా నిర్మిస్తూ ఉంది. మరి దానికి ఏ కంట్రీ టెక్నాలజీ అందిస్తూ ఉందంటే జపాన్. జపాన్ కంట్రీకి చెందిన షింకన్షన్ రైల్ టెక్నాలజీ, జపాన్కు చెందిన షింకన్షన్ రైల్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇండియా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉంది. మరి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇది గంటకు సుమారుగా 320 కిలోమీటర్ వేగంతో దూసుకొని పోతుంది. 320 km/h. సో ఇది 16th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఒక ముఖ్యమైన ఒప్పందం. జలవనరుల రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్ సౌదీ అరేబియా దేశాల మధ్య అవగాహన ఒప్పందం. వాటర్ రిసోర్సెస్ సెక్టార్లో కోఆపరేషన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్య ఒక అగ్రిమెంట్ సౌదీ అరేబియాలోని జెడ్డా సిటీలో ఈ అగ్రిమెంట్ కుదిరింది. సౌదీ అరేబియాలోని జెడ్డా సిటీలో. మరి ఇక్కడ సౌదీ అరేబియా అంటేనే గుర్తురావాల్సినది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్ కంట్రీ. 6 దేశాలు ఉంటాయి జీసీసీలో. అందులో సౌదీ అరేబియా మెంబర్ కంట్రీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఇండియా సౌదీ అరేబియాతో, ఈ గల్ఫ్ కంట్రీస్తో ఎక్కువగా ఎనర్జీ కోఆపరేషన్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటుంటుంది. అంటే ఇంధన భద్రతకు సంబంధించి, ఆయిల్, గ్యాస్కి సంబంధించి జనరల్గా కోఆపరేషన్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ సెక్టార్లో కూడా కోఆపరేషన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పేసి ఒక ఒప్పందం కుదిరింది. మరి ఈ ఒప్పందం ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియాలోని జెడ్డా సిటీలో సౌదీ వాటర్ వీక్ అనే ఒక అంతర్జాతీయ నీటి వనరుల సదస్సు జరిగింది. సౌదీ వాటర్ వీక్ పేరిట సౌదీ అరేబియాలోని జెడ్డా సిటీలో ఒక ఇంటర్నేషనల్ వాటర్ రిసోర్సెస్ ఫోరం మీటింగ్ జరిగింది. అక్కడ ఈ అగ్రిమెంట్ కుదిరింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సౌదీ అరేబియా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్ కంట్రీ. దీని క్యాపిటల్ వచ్చేసి రియాద్ యాక్చువల్లీ. మరి వాటర్ రిసోర్సెస్ అగ్రిమెంట్ ద్వారా ఏం చేస్తారు అంటే, ఈ యొక్క మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ నీటి వనరుల భద్రతకు సంబంధించి టెక్నాలజీస్ని ఉపయోగించి అడ్వాన్స్డ్ ఇరిగేషన్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్
టెక్నాలజీస్ని ఉపయోగించి నీటి వనరుల్ని సమృద్ధిగా పుష్కలంగా పెంపొందించడానికి కృషి చేస్తారు. నెక్స్ట్ వన్, విబిజీ రామ్జీ యాక్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మనం గతంలో తెలుసుకున్నాం విబిజీ రామ్జీ యాక్ట్ గురించి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ చట్టం అనేది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. July 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి వచ్చింది. ఫ్రమ్ ఎస్టర్డే ఆన్వర్డ్స్, ఫ్రమ్ July 1, 2026 విబిజీ రామ్జీ యాక్ట్ కేమ్ ఇన్ టు ద ఎఫెక్ట్ అక్రాస్ ద కంట్రీ. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది. ఆ నిర్ణయం వచ్చేసి విబిజీ రామ్జీ కింద వేతనాల పెంపు నిర్ణయం తీసుకునింది. అంటే విబిజీ రామ్జీ కింద ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి డైలీ ఇంత మినిమం వేజ్ ఉండాలి, ప్రతిరోజు కూడా ఇంత కనీస వేతనం ఉండాలి, డైలీ మినిమం వేజ్ని సెట్ చేసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే విబిజీ రామ్జీ విషయానికి వస్తే, విబిజీ రామ్జీ అనేది ఎంజీ నరేగా యాక్ట్ 2005 స్థానంలో దీన్ని తీసుకొని వచ్చారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 స్థానంలో విబిజీ రామ్జీని తీసుకొని రావడం జరిగింది. మరి ఎంజీ నరేగాని యాక్చువల్ 2005లో అనంతపురం డిస్టిక్లో లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ విబిజీ రామ్జీని మాత్రం ఇవాళ అధికారికంగా దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇవాళ అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్టిక్లో ప్రారంభించారండి. మనం గతంలో చెప్పుకున్నాం అనంతపురం డిస్టిక్లో దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు అని చెప్పేసి. యాక్చువల్లీ ఫస్ట్ అనంతపురం డిస్టిక్లో లాంచ్ చేయాలని అనుకున్నారు, కానీ ఇప్పుడు తిరుపతి డిస్టిక్లో ఈరోజు July 2న అధికారికంగా లాంచ్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకుంటే విబిజీ రామ్జీ ఏం చెప్తుందండి, ఎంజీ నరేగా కింద ప్రతి ఎలిజిబుల్ హౌస్ హోల్డ్లో, ప్రతి అర్హులైన కుటుంబంలో 100 డేస్ వర్క్ అనేది ఎంజీ నరేగా కల్పిస్తుంది. 100 డేస్ అన్స్కిల్డ్ వర్క్, నైపుణ్యం లేని పనులకు 100 రోజుల పాటు ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తుంది. కానీ విబిజీ రామ్జీ 125 డేస్ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఒక 25 రోజులు పెంచింది. మరి విబిజీ రామ్జీ యాక్ట్ అనేది 4 ఏరియాస్ పైన ఫోకస్ చేస్తుంది. మెయిన్గా మనం తెలుసుకున్నాం ఆల్రెడీ 4 ప్రధాన రంగాలు. ఉదాహరణకు నీటి వనరులకు సంబంధించిన ప్రాజెక్టులు, వాటర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ కావచ్చు, లైవ్లీవుడ్ ప్రాజెక్ట్స్ అంటే మనకి మన జీవనానికి ఉపయోగపడే ప్రాజెక్టులు కావచ్చు. అలానే క్లైమేట్ రెసిలియన్స్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటివి, మనకి ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా తట్టుకొని నిర్మించగలిగే ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి, ఆ క్లైమేట్ రెసిలియన్స్ ప్రాజెక్ట్స్. అలానే రూరల్ లైవ్లీవుడ్ ప్రాజెక్ట్స్, మన జీవన విధానాలు బాగుపడాలి అంటే, మన జీవనోపాధి పెరగాలంటే కొన్ని రకాల ప్రాజెక్టులు అవసరం ఉంటాయి. అట్లా 4 ప్రాజెక్ట్స్ పైన విబిజీ రామ్జీ ఫోకస్ చేస్తుందని చెప్పేసి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా విబిజీ రామ్జీ గురించి జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే తెలుసుకున్నాం కదండి. సో ఏ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. మరి ఇప్పుడు విబిజీ రామ్జీ అనేది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఎక్కడ లాంచ్ చేశారో ఫస్ట్ తెలుసుకుందామండి. ఫస్ట్ దీన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్టిక్లోని రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలంలోని ముక్కవారిపల్లె అనే గ్రామ పంచాయతీలో దీన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్టిక్ రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలము ముక్కవారిపల్లె అనే గ్రామ పంచాయతీలో దీన్ని ప్రారంభించారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఇలాంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యమైన పథకాలు ఎక్కడ లాంచ్ చేశారో డెఫినెట్లీ డేటు, ఆ యొక్క లాంచ్ చేసిన ప్రదేశం తప్పకుండా గుర్తుండాలండి. ఎవరు లాంచ్ చేశారంటే యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, గ్రామీణ అభివృద్ధి మరియు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సమక్షంలో దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. మరి ఇప్పుడు ఈ విబిజీ రామ్జీ కింద ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క వేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విబిజీ రామ్జీ కింద కావచ్చు, ఎంజీ నరేగా కింద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లేదంటే అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఒకే వేతనాన్ని ఫాలో అవ్వలేదు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కోలా ఇస్తాయి. అయితే ఇప్పుడు విబిజీ రామ్జీ కింద సెంట్రల్ గవర్నమెంటు మినిమం వేజ్ అనేది 300 రూపీస్ పెట్టింది పర్ డే. ఒక రోజుకి కనీస వేతనము, మినిమం శాలరీ ఒక రోజుకి 300 రూపీస్ ఇవ్వాలి అని చెప్పేసి సెట్ చేసింది. మరి మనం తెలుసుకోవాల్సింది ఆంధ్ర తెలంగాణలో ఎంత పెరిగింది, ఎంత ఇవ్వబోతా ఉన్నారు. దానికంటే ముందు ఇప్పుడు ఓవరాల్గా నేషనల్ యావరేజ్ అనేది పెరిగింది. అంటే జాతీయ సగటు వేతనం ఎంత పెరిగింది అంటే 298.8 రూపీస్ నుంచి 327.4 రూపీస్కి పెరిగింది. సో గుర్తుపెట్టుకోండి, విబిజీ రామ్జీ కింద ఇప్పుడు
జాతీయ సగటు రోజువారీ కనీస వేతనం ఎంత అంటే 327.4 రూపీస్. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 312 రూపీస్ ఇవ్వబోతున్నారు ఒక రోజుకి. ఏపీలో 312 రూపాయలు, తెలంగాణలో ఒక రోజుకి 308 రూపాయలు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎంత పెరిగిందంటే 5 రూపీస్ పెరిగింది, అంటే 1.6% పెరిగింది. తెలంగాణలో అత్యల్పంగా, దేశంలోనే అత్యల్పంగా కేవలం 1 రూపాయి పెరిగింది. అంటే గతంలో 307 రూపీస్ ఇచ్చేవాళ్ళు ఒక రోజుకి, ఇప్పుడు 308 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం. సో మరి ఇక్కడ 300 రూపీస్ అనేది మినిమం వేజ్ అనేది సెట్ చేసింది. మరి మ్యాక్సిమం ఏ రాష్ట్రాలు ఇవ్వబోతా ఉన్నాయో ఒకసారి మీరు చూసుకుంటే 400 కంటే కూడా ఎక్కువ వేతనాన్ని ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఉదాహరణకు హర్యానా 409 రూపీస్ ఇవ్వబోతా ఉంది ఒక రోజుకి. హర్యానా అత్యధికంగా 409 రూపీసు. గోవా 406 రూపీసు పర్ డే. కేరళ 401 రూపీస్ పర్ డే. సో 400 రూపాయల కంటే ఎక్కువ వేతనాన్ని ఇవ్వబోయే రాష్ట్రాలు కేవలం 3: హర్యానా, గోవా, కేరళ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి విబీజీ రామ్జీకి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. 18 నగర వనములను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు వర్చువల్గా, అంటే రిమోట్ సహాయంతో 18 నగర వనాలని ప్రారంభించారు. నగర వనమ్స్ అంటే అర్బన్ ఫారెస్ట్స్ అంటే ఏంటివి ఇవి? మనకి ఇవి జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అర్బన్ ఏరియాస్లో ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలి అన్నా, లేదంటే క్లీన్ ఎయిర్ని అందించాలన్నా, లైక్ మనకి ఒక కైండ్ ఆఫ్ ఫారెస్ట్స్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక పార్కుల తరహాలో, అంటే భారీ పార్కుల తరహాలో చెట్లను డెవలప్ చేయాల్సి ఉంటుంది, చెట్లను పెంచాల్సిన అవసరం ఉంటుంది. వాటిని అర్బన్ ఫారెస్ట్స్ తెలుగులో చెప్పాలి అంటే నగర వనాలు అంటారు. మరి 18 నగర వనములని అభివృద్ధి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. దీని కాస్ట్ వచ్చేసి 36 crore, 36 కోట్లతో వీటిని అభివృద్ధి చేయడం జరిగింది. సో వీటినే గ్రీన్ లంగ్ స్పేసెస్ అని కూడా అంటారు. అర్బన్ ఏరియాస్లో ఇవి ఇక గ్రీన్ లంగ్ స్పేసెస్ ఊపిరితిత్తులాగా పనిచేస్తాయి పట్టణ ప్రాంతాలకి. వీటిని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నగరవన యోజన పథకం కింద లాంచ్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నగరవన యోజన పథకం కింద లాంచ్ చేయడం జరిగింది. జనరల్గా మనం చూస్తూ ఉంటాం అర్బన్ ఏరియాస్లో ఈ మధ్యకాలంలో ఇలాంటి అర్బన్ ఫారెస్ట్లను డెవలప్ చేయడానికి మియవాకి అనే ఒక ఫారెస్ట్ మెథడ్ని కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. జపాన్కు చెందిన మియవాకి ఫారెస్ట్ టెక్నాలజీ ఇస్ నథింగ్ బట్ మియవాకి ఫారెస్ట్ల పేరిట ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో చెట్లను పెంచుతూ ఉంటారు. మియవాకి ఫారెస్ట్ ఏ కంట్రీ అంటే జపాను. సో 18 నగర వనమ్స్ ఆంధ్రప్రదేశ్. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఎర్రచందనాన్ని కాపాడడానికి, రెడ్ శాండర్స్ అంటారు కదా, ఆ రెడ్ శాండర్స్ని కాపాడడం కోసం రెడ్ శాండర్స్ కన్జర్వేషన్ పార్క్స్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉంది. ఆ యొక్క ఎర్రచందనాన్ని కాపాడడానికి రెడ్ శాండర్స్ కన్జర్వేషన్ పార్క్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే కోడూరు, కైలాసగిరి, మదనపల్లిలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పచ్చదనాన్ని పెంపొందించడానికి నక్షత్ర వనమ్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది. నక్షత్ర వనమ్స్, వీటిని స్టార్ ఫారెస్ట్స్ అంటారు, వాటిని డెవలప్ చేయబోతా ఉంది. అలానే రాశి వనమ్స్, జోడియాక్ ఫారెస్ట్స్, రాశి వనాలను కూడా అభివృద్ధి చేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో గుర్తుపెట్టుకోండి, 18 నగర వనాలు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నగర వన యోజన పథకం కింద లాంచ్ చేశారు. వీటిని 36 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులకు సంబంధించి. సత్యవేడులో 750 కోట్లతో హీరో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో హీరో మోటో కార్ప్స్ అనే ఒక ఆటోమొబైల్ కంపెనీ ఒక గ్లోబల్ పార్ట్స్ సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉందంటే సత్యవేడు ఎక్కడ ఉందంటే తిరుపతి డిస్టిక్లోని సత్యవేడు ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతంలో అంటే తిరుపతి డిస్టిక్ సత్యవేడులోని మాదనపాలెం అనే విలేజ్లో 750 crore ఒక గ్లోబల్ పార్ట్స్ సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇది గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0. దీనికి సంబంధించి
ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్లో మరో 3,200 కోట్లు మేము పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ యొక్క హీరో మోటో కార్ప్ కంపెనీ కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో దీంతో పాటు మరో 3,200 crore ఇన్వెస్ట్మెంట్స్ మేము పెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి హీరో మోటో కార్ప్స్ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ గారు ప్రకటించారు. మరి అక్కడ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడ అంటే తిరుపతి డిస్టిక్ సత్యవేడి మండలం మాదనపాలెం. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది హీరో మోటో కార్ప్ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజల్. ఈయన ఈ యొక్క ఈవెంట్లో పాల్గొని బ్రిడ్జ్ మోహన్ లాల్ ముంజాల్ స్కాలర్షిప్స్ని కూడా లాంచ్ చేశారు. బ్రిడ్జ్ మోహన్ లాల్ ముంజాల్ స్కాలర్షిప్ని కూడా తిరుపతిలో ప్రారంభించారు. ఇక్కడ బ్రిడ్జ్ మోహన్ లాల్ ముంజాల్ అనే ఆయన హీరో మోటో కార్ప్ కంపెనీ యొక్క ఫౌండర్, వ్యవస్థాపకుడు. ఆయన పేరిట ఒక స్కాలర్షిప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. కొద్దిగా బోర్డు ఇష్యూ ఉందండి, అందుకే ప్రాబ్లం అవుతుంది, డిలే ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశపు యూపీఐని అంగీకరించిన 10వ దేశంగా గ్రీస్. ఇండియా యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సర్వీసెస్ని గ్రీస్ కంట్రీ అడాప్ట్ చేసుకునింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఇండియా యొక్క యూపీఐ సేవల్ని అంగీకరించిన 10వ దేశంగా గ్రీస్ అవతరించింది. మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సర్వీసెస్ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించడానికి యూపీఐ అనే ఒక వ్యవస్థ ఉంది. యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. మరి ఇప్పుడు యూపీఐ సర్వీసెస్ని గ్రీస్లో కూడా అమలు చేయబోతూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు గ్రీస్ బికమ్స్ ద 10th కంట్రీ టు యాక్సెప్ట్ ఇండియాస్ యూపీఐ సర్వీసెస్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం, భారతదేశం యొక్క యూపీఐ సేవల్ని అడాప్ట్ చేసుకున్న 9వ దేశంగా కంబోడియా కంట్రీ నిలిచింది అని చెప్పేసి. ఇక్కడ యూపీఐ విషయానికి వస్తే యూపీఐ 2016లో ప్రారంభమైంది. దీన్ని నిర్వహించే సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ. మరి దీనికి సంబంధించి ఇండియాలో యూపీఐ డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంది, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఇండియా యొక్క యూపీఐ సర్వీసెస్ని ప్రోత్సహించాలి అంటే దీనికి ఒక ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉండాలి, ఒక అంతర్జాతీయ బ్రాంచ్ ఉండాలి. ఆ బ్రాంచే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఎన్ఐపిఎల్. మరి ఇప్పుడు ఈ గ్రీస్కి సంబంధించిన యూరో బ్యాంక్ అనే ఒక బ్యాంకుతో, గ్రీస్ దేశానికి సంబంధించిన యూరో బ్యాంక్ అనే ఒక బ్యాంకుతో ఈ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకునింది. సో ఇక నుంచి గ్రీస్ కంట్రీలో కూడా యూపీఐ సేవలు అందుతాయి. ఎవరైతే గ్రీస్ కంట్రీకి వెళ్తారో ఇండియన్ విజిటర్స్, అక్కడ వాళ్ళ దగ్గర క్యాష్ లేకపోయినా, ఇంటర్నేషనల్ కార్డ్స్ లేకపోయినా కూడా ఈ యూపీఐ చెల్లింపులను ఉపయోగించి వాళ్ళు పేమెంట్ చేయవచ్చు. సో మరి ఇప్పుడు ఓవరాల్గా 10 కంట్రీస్లో యూపీఐ అనేది అందుబాటులో ఉంది. ఆ 10 కంట్రీస్ ఏవో తెలుసుకుంటే సరిపోతుంది. భూటాన్, సింగపూర్, ఖతార్, మౌరీషియస్, నేపాల్, యుఏఈ, శ్రీలంక, ఫ్రాన్స్, ఈ 8 దేశాలతో పాటు 9వ దేశం కంబోడియా, 10th కంట్రీ గ్రీస్. ఇక ఎన్పిసిఐ వచ్చేసి 2008లో ఏర్పాటైంది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2008. ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై.
మహారాష్ట్ర. దీన్ని ఏర్పాటు చేసింది ఎన్పిసిఐని ఏర్పాటు చేసినది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా బ్యాంక్స్ అసోసియేషన్. నెక్స్ట్ వన్, FCRA 2.0 పోర్టల్ మరియు ఎలక్ట్రానిక్ OCI కార్డును లాంచ్ చేసిన అమిత్ షా. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు న్యూఢిల్లీలో FCRA 2.0 పోర్టల్ మరియు ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుని లాంచ్ చేశారండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం తెలుసుకోవాల్సింది FCRA అంటే ఏంటి? ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. 2010 ఉంది కదా, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010. ఇండియాలో ఎవరైనా వ్యక్తులు కావచ్చు, ఏవైనా NGOలు, ఏవైనా సంస్థలు విదేశీ విరాళాలు పొందాలి అంటే వాటిని నియంత్రించడానికి ఒక చట్టం ఉంది, FCRA చట్టం 2010, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇండియాలో ఇండివిజువల్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్కి ఫారిన్ ఫండ్స్ రావాలి అంటే వాటిని రెగ్యులేట్ చేయడం కోసం ఒక యాక్ట్, FCRA యాక్ట్ 2010. మరి ఈ FCRA కింద రిజిస్టర్ అయ్యే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి రిసీవ్ చేసుకునే విరాళాల్లో పారదర్శకతను, ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి FCRA 2.0 పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. తద్వారా ఈ FCRA 2.0 పోర్టల్ ద్వారా ఏవైతే NGOస్ ఫారిన్ ఫండ్స్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నాయో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలానే వ్యక్తులు, ఇండివిజువల్స్ కూడా ఫండ్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. ఇక ఎలక్ట్రానిక్ OCI కార్డు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటేనే గుర్తు రావాల్సింది మనకి విదేశాల్లో నివసిస్తూ ఉన్న భారతీయ మూలాలున్న వ్యక్తులు ఇండియాలో జీవించాలి అన్నా, ఇండియాలో వర్క్ చేసుకోవాలన్నా, ఇండియాలో ఫ్రీగా ట్రావెల్ చేయాలి అన్నా వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు కింద కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు దానికి సంబంధించి ఆ బెనిఫిట్స్ని ఇంకా మరింత సులభతరంగా అందజేయడం కోసం ఎలక్ట్రానిక్స్ OCI కార్డుని లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ FCRA 2.0 పోర్టల్ ద్వారా ఏమవుతుంది అంటే ఈ FCRA రిజిస్ట్రేషన్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. వాటికి రావాల్సిన అనుమతులు కూడా చాలా వేగవంతంగా అందించడం జరుగుతుంది. ఇక FCRA యాక్ట్ 2010 కింద ఇండియాలో సుమారుగా 14,500 ఆర్గనైజేషన్స్ రిజిస్ట్రేషన్ పొంది ఉన్నాయి. FCRA యాక్ట్ గుర్తుపెట్టుకోండి 2010. మరి మనము ఫండమెంటల్ రైట్స్లో చదువుతాం రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ అని చెప్పేసి. ఇండియాలో ఎవరైనా కూడా కొన్ని అసోసియేషన్స్, కొన్ని గ్రూపులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ C, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ C ఏం చెప్తుంది? రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, మీరు సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి హక్కు ఉంటుంది. అయితే జనరల్గా ప్రాబ్లం ఏమవుతుంది, ఈ యొక్క NGOస్ ఫండ్స్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నప్పుడు వాటిని కొద్దిగా మిస్యూజ్ చేస్తూ ఉన్నారనే అలిగేషన్స్, ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పారదర్శకత అనేది కొద్దిగా లోపిస్తూ ఉందన్న అలిగేషను, ఆరోపణలు కూడా ఉన్నాయి. సో మరి అవి పొందుతూ ఉన్న ఏవైతే ఫారిన్ ఫండింగ్స్ ఉంటాయో వాటిలో పారదర్శకత తీసుకురావడానికి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ను కూడా విధిస్తారు, కొన్ని పరిమితులు. మీరు ఏ దానికోసమైతే ఫండ్స్ని రిసీవ్ చేసుకున్నారో వాటి కోసమే వాడల్లా, మీకు ఎవరు నిధులు అందిస్తూ ఉన్నారో వాళ్ళ పేర్లు తెలియజేయాలా, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో దానికోసమే FCRA యాక్ట్ 2010 ఉంది. మరి ఈ యొక్క అసోసియేషన్స్ ఇటువంటి NGOస్ ఫండ్స్ని పొందుతూ ఉంటాయి కదా, వాటిపైన పరిమితులు విధిస్తారు, అంటే రీజనబుల్ పరిమితులు. భారతదేశ పబ్లిక్ ఆర్డర్కి ఏదైనా ప్రాబ్లం ఉంది, సెక్యూరిటీకి ఏదైనా ప్రాబ్లం ఉందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావించినప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 4 కింద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, పరిమితులు, అవి కూడా సహేతుకంగా ఉంటాయి, అటువంటివి విధిస్తారు. సో ఇట్లా అండి. మరి ఇటీవలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోంమంత్రిత్వ శాఖ FCRA రూల్స్ 2011ని సవరిస్తూ కొత్త రూల్స్ని కూడా తీసుకొని వచ్చింది. గుర్తుపెట్టుకోండి, FCRA యాక్ట్ 2010 ఉంది, FCRA రూల్స్ 2011 ఉన్నాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రూల్స్ 2011కి సవరణ చేశారు ఇటీవల, అమెండ్మెంట్ చేసి కొత్త రూల్స్ FCRA రూల్స్ 2026ను కూడా లాంచ్ చేశారండి. మనం సందర్భం వచ్చినప్పుడు ఆ రూల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం రాబోయే క్లాసెస్లో. వన్స్ ఈ బోర్డ్ అనేది కొద్దిగా ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత, కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి, చూస్తున్నాము. ఇది సెట్ అయిన తర్వాత రూల్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం.
సో FCRA 2.0 పోర్టల్ని లాంచ్ చేశారు. మరి FCRA 2.0 పోర్టల్ అనేది దేనిపైన దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే నేషనల్ గవర్నమెంట్ క్లౌడ్ మేఘరాజ్ అనే ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. ఇక అలానే ఎలక్ట్రానిక్ OCI కార్డును కూడా తీసుకొని వచ్చారు. ఈ కార్డు ద్వారా సుమారుగా 50 లక్షల OCI కార్డు హోల్డర్స్కి బెనిఫిట్ అనేది అందుతుంది. వాళ్ళకి యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా అందిస్తారు. ఆ OCI కార్డు హోల్డర్స్కి ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా వాళ్ళకి ఫిజికల్ డాక్యుమెంట్స్, వాళ్ళ దగ్గర ఏవైతే OCIకి సంబంధించిన ఫిజికల్ డాక్యుమెంట్స్ మిస్ అయినా నో ప్రాబ్లం, ఈ యొక్క ఎలక్ట్రానిక్ OCI కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. భౌతిక మేధస్సు పరిష్కారాల కోసం అనలాగ్తో జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ. భౌతిక మేధస్సు పరిష్కారాల కోసం అనలాగ్ కంపెనీతో జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ. తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ యుఏఈ కంట్రీలోని అబుదాబికి చెందిన అనలాగ్ కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసింది. ఒక జాయింట్ వెంచర్ కంపెనీ, ఒక సంయుక్త కంపెనీని ఏర్పాటు చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ని డిప్లాయ్ చేయాలి, ఇండియాలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. మరి దీనికి సంబంధించి అగ్రిమెంట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో హైదరాబాద్లో ఈ ఒప్పందం కుదిరిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఈ ఫిజికల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అంటే ఏంటివి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని, ఇటువంటి వాటిని మనము సాల్వ్ చేయాలి అంటే ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ని ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అటువంటి టెక్నాలజీస్ని ఉపయోగించి ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అదే ఫిజికల్ ఇంటెలిజెన్స్. ఫిజికల్ ఇంటెలిజెన్స్లో ఈ ఫిజికల్ వరల్డ్తో, అంటే ఈ ఫిజికల్ వరల్డ్లో పనిచేసే మెషిన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, రోబోటిక్స్ని ఇంటిగ్రేట్ చేస్తారు. తద్వారా మన సమస్యలు అనేవి పరిష్కరింపబడతాయి. సో వాటిని ఫిజికల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అంటారు. మరి ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ నెక్స్ట్ 3 yearsలో $300 నుంచి $500 million ఈ ఫిజికల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్లో పెట్టుబడి పెట్టబోతా ఉంది. ఇది మెయిన్గా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేస్తుంది. అర్బన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడము, పవర్ డిస్ట్రిబ్యూషన్ కోసము, పబ్లిక్ సెక్యూరిటీ కోసము, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ రంగం కోసము. మరి ఇందులో భాగంగా ట్రాఫిక్ నిర్వహణ పైలట్ ప్రాజెక్టుని, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పైలట్ ప్రాజెక్టుని తెలంగాణలోని హైదరాబాద్లో అమలు చేయబోతున్నారు. అలానే ఈ యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ తెలంగాణలోని హైదరాబాద్లో ఒక రోబోటిక్స్ అండ్ డ్రోన్ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉంది. నెక్స్ట్ వన్, విజయ్ రోడ్ మ్యాప్ను ఆవిష్కరించిన ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. 31వ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా జనరల్ ధీరజ్ సేత్ గారు బాధ్యతలు స్వీకరించారు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈయన విజయ్ అనే ఒక రోడ్ మ్యాప్ను కూడా రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీని అత్యాధునికంగా డెవలప్ చేయాలి, మోడర్నైజ్డ్గా డెవలప్ చేయాలి అని చెప్పేసి విజయ్ రోడ్ మ్యాప్ని లాంచ్ చేశారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. 2026 ఇయర్ని ఇండియన్ ఆర్మీ ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా కూడా ప్రకటించింది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు విజయ్ రోడ్ మ్యాప్ని లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఇందులో విజయ్ అంటే అబ్రివేషన్ తెలుసుకోవాలి. వి అంటే విజిలెన్స్ అంటే ఎప్పుడు కూడా బార్డర్ ఏరియాస్లో నిఘా ఉండాలి, అలర్ట్గా ఉండాలి ఆర్మీ అధికారులు అందరూ. వి అంటే విజిలెన్స్. ఐ అంటే ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్నోవేషన్ అంటే ఏంటి? మన యొక్క ఆర్మీ రంగాన్ని టెక్నాలజీని ఉపయోగించుకొని నూతనాత్మక ఆవిష్కరణల్ని తీసుకురావాలి ఆర్మీలో అని చెప్పేసి మన యొక్క భద్రతా దళాల్లో. జే అంటే జాయింట్నెస్ అండ్ ఇంటిగ్రేషన్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య సమన్వయాన్ని సాధించాలి. జే అంటే జాయింట్నెస్ అండ్ ఇంటిగ్రేషన్. ఏ అంటే ఆత్మనిర్భరత, అంటే స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయాలి.
ఏ. వై అంటే యోధా ఫస్ట్, అంటే మన ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దాలి, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి. అలానే వెటరన్స్ అంటే ఆల్రెడీ ఆర్మీలో సేవ చేసి రిటైర్ అయిన వెటరన్స్ ఎవరైతే ఉంటారో వెటరన్స్ కావచ్చు, వీరనారీలు అంటే యుద్ధాల్లో మరణించిన వ్యక్తుల భార్యలు, వార్ విడోస్, ఆ వీరనారీలకి సపోర్ట్ ఇవ్వాలి, అందించాలి, మద్దతు అందించాలి అన్నదే విజన్ డాక్యుమెంట్. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి సైన్యంలో ఇక బాజ్ బెటాలియన్. ఇండియన్ ఆర్మీని అత్యాధికంగా తీర్చిదిద్దడం కోసం బాజ్ బెటాలియన్ అనే ఒక డ్రోన్ బెటాలియన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. మనం చూస్తా ఉన్నాం ఆల్రెడీ యుద్ధాల్లో డ్రోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు. మరి ఈ యొక్క వార్లలో ఈ డ్రోన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి నిఘా అవసరాల కోసం, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ని సేకరించడం కోసం, నిఘా సమాచారాన్ని కలెక్ట్ చేయడం కోసం బాజ్ బెటాలియన్ పేరిట ఒక డ్రోన్ బెటాలియన్ని ఏర్పాటు చేయబోతా ఉంది ఇండియన్ ఆర్మీ. మరి ఏం చేస్తుంది ఇదేం చేస్తుంది అంటే నిఘా సమాచార సేకరణ. బార్డర్ ఏరియాస్లో నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది. శత్రు భూభాగంలోకి బాజ్ బెటాలియన్ చొచ్చుకుపోయి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే మెయిన్గా బాజ్ బెటాలియన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ సేకరించడం కోసం, రియల్ టైంలో ఆ బ్యాటిల్ ఫీల్డ్ని మానిటర్ చేయడం కోసం, ఆర్టిలరీ సపోర్టు, ర్యాపిడ్ రెస్పాన్స్ తక్షణ ప్రతిస్పందన చర్యల కోసం దీన్ని ఉపయోగిస్తారు. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఇది ఒక డ్రోన్ బెటాలియన్. దీన్ని ఇండియన్ ఆర్మీకి చెందిన అధికారులు ఉంటారు కదా, పర్సన్స్ దీన్ని మేనేజ్ చేస్తారు. సో ఇది గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ లాంటిదని చెప్పవచ్చు బాజ్ బెటాలియన్. మరి వీటిని వేటి కింద ఆపరేట్ చేస్తారంటే ఆర్మీకి చెందిన ఏవియేషన్ కార్ప్స్, ఆర్మీకి చెందిన ఏవియేషన్ భద్రతా దళాల కింద వీటిని ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు చూస్తే కీవర్డ్ తీసుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్రెడీ యుద్ధాల్లో డ్రోన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇండియా భార్గవాస్త్ర వంటి డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇండియన్ ఆర్మీకి చెందిన ఆఫీసర్స్ చెప్తా ఉన్నారు. భార్గవాస్త్ర వంటి డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. మరి ఇక్కడ భార్గవాస్త్ర అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం ఇలాంటివి భార్గవాస్త్ర, నాగాస్త్ర, వరుణాస్త్ర, సూర్యాస్త్ర ఇటువంటివి. భార్గవాస్త్ర అనేది కౌంటర్ డ్రోన్ సిస్టమ్. శత్రు దేశాలకు చెందిన ఎనిమీ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో, శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను నాశనం చేయడానికి మనం అభివృద్ధి చేస్తూ ఉన్న ఒక కౌంటర్ డ్రోన్ సిస్టమే భార్గవాస్త్ర. మరి సందర్భం వచ్చింది కాబట్టి మనం ఇంకోసారి తెలుసుకోవాలి. లాస్ట్ ఇయర్ తెలుసుకున్నాం, బట్ ఇక్కడ ఇందులో మీరంతా చూస్తేనే మళ్ళీ చెప్తున్న సాహిత్యం ఉంటుంది. సాహిత్యం అంటే ఏముందండి? నిఘా సమాచార సేకరణ, ఖచ్చితత్వంతో కూడిన దాడులు, ఇవి ఓకే. కానీ ఇంకా ఏముంటుంది? లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి, రాబోయే తరమంతా కూడా డ్రోన్ రంగానిదే, ఇలాంటి సాహిత్యం ఉంటుంది. కానీ ఇక్కడ కీవర్డ్స్ తీసుకోండి. భార్గవాస్త్ర వంటి డ్రోన్ వ్యతిరేక వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కాబట్టి ఇదంతా డ్రోన్స్కి సంబంధించిందే కాబట్టి భార్గవాస్త్ర గురించి ఒకసారి తెలుసుకోవాలి. భార్గవాస్త్ర కాన్సెప్ట్ మనం 2025లోనే డిస్కస్ చేసుకున్నామండి. ఇంకోసారి తెలుసుకుంటే సరిపోతుంది. భార్గవాస్త్ర అనేది ఒక కౌంటర్ డ్రోన్ సిస్టమ్. మనం దీన్ని స్వదేశీయంగా డెవలప్ చేసాం, స్వదేశీయంగా అభివృద్ధి చేసాం, ఇండిజినస్గా మనం దీన్ని డెవలప్ చేసాం. దీన్ని డెవలప్ చేసింది సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీ. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ. ఇది మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారు సంయుక్తంగా అంటే సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ మరియు ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ. ఈ రెండు కంపెనీలు డెవలప్ చేశాయి. ఇవి రెండు కూడా నాగపూర్కి చెందిన కంపెనీలే. ఈ రెండు కంపెనీలు కూడా ఒకే కంపెనీలో భాగం అండి. యాక్చువల్లీ సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీలో ఈ రెండు కూడా అనుబంధ కంపెనీలు, సబ్సిడరీ కంపెనీస్. ఇందులో మీరు చూస్తే ఇక్కడ ఇమేజ్, ఇదొక మైక్రో మిస్సైల్ బేస్డ్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. మైక్రో మిస్సైల్ ఆధారిత కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ఇక్కడ ఉందా? వీటి నుంచి చిన్న చిన్న మైక్రో మిస్సైల్స్ని లాంచ్ చేస్తారు. తద్వారా శత్రు దేశాలకు చెందిన డ్రోన్లని నాశనం చేయవచ్చు. మరి ఈ వ్యవస్థ ద్వారా, ఈ సిస్టమ్ ద్వారా ఏకకాలంలో 64 మైక్రో మిస్సైల్స్ని లాంచ్ చేయవచ్చు. ఈ సిస్టమ్ నుంచి సైమల్టేనియస్గా 64 మైక్రో మిస్సైల్స్ని ప్రయోగించవచ్చు. తద్వారా శత్రు దేశాలకు చెందిన డ్రోన్లని మనం కూల్చివేయవచ్చు. సో మరి ఇక్కడ దీని రేంజ్ ఎంత? దీన్ని రేంజ్ వచ్చేసి బియాండ్ 6 కిలోమీటర్స్,
6 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న చిన్న చిన్న ఏరియల్ డ్రోన్స్ను కూడా ఇది గుర్తిస్తుంది. అంటే దీనికి లాంగ్ డిటెక్షన్ రేంజ్ ఉంది. నెక్స్ట్ వన్, ఐఐటీస్ న్యూస్, వార్తల్లో ఐఐటీలు. బీమా రంగం కోసం స్వదేశీ ఏఐ ఆధారిత సైబర్ రక్షణ వ్యవస్థల తయారీకి ఐఐటి బాంబేతో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఒప్పందం. బీమా రంగం కోసం స్వదేశీ ఏఐ ఆధారిత సైబర్ రక్షణ వ్యవస్థల తయారీకి ఐఐటి బాంబేతో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మనం చూస్తా ఉన్నాం ఇన్సూరెన్స్ సెక్టార్లో మనకి సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి రంగంలోనూ, ఫైనాన్షియల్ సెక్టార్లో కావచ్చు, డిఫెన్స్ సెక్టార్లో కావచ్చు, ఏ సెక్టార్లో అయినా కూడా సైబర్ ముప్పులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ సైబర్ ముప్పుల్ని ఎదుర్కోవాలి అంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ హబ్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా యొక్క ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎదురయ్యే సైబర్ థ్రెట్స్, సైబర్ ముప్పుల నుంచి రక్షించుకోవడం కోసం ఐఐటి బాంబేతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇందులో భాగంగా వీళ్ళు ఒక సైబర్ ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేయబోతున్నారు. దాని పేరు వచ్చేసి భారత్ ఏఐ అండ్ సైబర్ ఇన్నోవేషన్ హబ్ ఫర్ ఇన్సూరెన్స్. భారత్ ఏఐ అండ్ సైబర్ ఇన్నోవేషన్ హబ్ ఫర్ ఇన్సూరెన్స్ అనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, మలేషియాలో తదుపరి భారత హై కమిషనర్గా సోమనాథ్ ఘోష్. మలేషియాలో తదుపరి భారత హై కమిషనర్గా సోమనాథ్ ఘోష్. మలేషియా కంట్రీలో నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియాగా సోమనాథ్ ఘోష్ గారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిందండి. ఈయన 1997 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. 1997 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసరు. ప్రస్తుతం ఈయన చికాగోలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా సేవలు అందిస్తూ ఉన్నారు. చికాగోలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా సేవలు అందిస్తూ ఉన్నారు. సో సింపుల్గా ఇది ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. మనకి జనరల్గా ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే గుర్తు రావాల్సింది ఆర్టికల్ 312. ఆర్టికల్ 312 ఏం చెప్తుంది? ఆల్ ఇండియా సర్వీసెస్, 3 రకాల ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా సర్వీసెస్ 3: ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇండియన్ ఫారిన్ సర్వీస్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నెక్స్ట్ వన్, విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ పదవీకాలం పొడిగింపు. విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ పదవీకాలం పొడిగింపు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారిన్ సెక్రటరీ ప్రజెంట్ ఫారిన్ సెక్రటరీగా ఉన్న విక్రమ్ మిస్రీ గారి పదవీకాలాన్ని, టెన్యూర్ని ఎక్స్టెండ్ చేసింది. 1 year పాటు పొడిగించిందండి. ఈయన July 14th, 2027 వరకు పదవిలో ఉంటారు. July 14th, 2027 వరకు. యాక్చువల్లీ బోర్డు ఇష్యూ ఉండడం వల్ల మనము బోర్డు పైన ఎక్కువ రాయలేకపోతున్నామండి, లేదంటే ఇంకా బాగా చెప్పొచ్చు. బట్ ఒక ఫ్యూ డేస్ అండి, ఎందుకంటే టెక్నికల్ టీం వాళ్ళని మేము అప్రోచ్ అయ్యాము. వాళ్ళు కొద్దిగా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ అప్డేట్స్ కూడా ఇన్స్టాల్ చేసాం, బట్ స్టిల్ కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. ఫ్యూ డేస్ పడుతుంది. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.